శ్రీనివాస్ నగర్లో మా హాస్పిటల్ ఉంది. మన హాస్పిటల్ తరఫున ఇక్కడ పులి మధ్యలో మనము ఒక డెంటల్ క్యాంప్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 100-150 మంది దాకా పేషెంట్లకు చూడడం జరిగింది. అందరికీ కూడా మనము ఫ్రీ ఓపీ చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక క్యాంప్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, డిస్కౌంట్ కార్డు. దీని ద్వారా ఫ్రీ ఓపీ దాంతోపాటు 20% ప్రతి ట్రీట్మెంట్లో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ మధ్య గ్రామ ప్రజలకు కోరడమైనది. దీంతోపాటు మనకి ఇప్పుడు పళ్ళ సమస్య అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. అవి చిన్నగా ఉన్నప్పుడు మనము ఆ సమస్యలని డిటెక్ట్ చేసి మనం డాక్టర్ దగ్గరికి వస్తే అప్పుడు ఆ చిన్న సమస్యతోనే పోతుంది, చిన్న ట్రీట్మెంట్తోనే అది క్లియర్ అయిపోతుంది. అలా కాకుండా మనము దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని చివరిగా ఎక్కువ దెబ్బతినేటట్టు చేసుకుంటే అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎక్కువ పడుతుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలాగో మీకు ఫ్రీ ఓపీ ఉంటుంది కాబట్టి మీరు వచ్చి మీ పళ్ళని చూపించుకున్నప్పుడు చిన్న సమస్యలు ఉన్నప్పుడు దాంతో సిమెంట్తోనో ఏదైనా చిన్న స్కేలింగ్ లాంటి ట్రీట్మెంట్తోనో మనము దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ పులిమతి గ్రామ ప్రాంతంలో ఒక మెడికల్ క్యాంప్ మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది. పేద ప్రజలందరికీ ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంపును మేము ఈ పులిమతి గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మన మధ్యలో డాక్టర్ శ్రావణ్ సార్ గారు మరియు వారి బృందం అంతా కూడా వచ్చేసి ఇక్కడ ఈ ఫ్రీ మెడికల్ క్యాంపును ఏర్పాటు ఈరోజు చేయడం జరిగినది. డెంటల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కంటికి సంబంధించిన సమస్యలు చేత చాలామంది బాధపడుతూ ఉన్నారు. దేహము అంతయు ఉన్నా కానీ కన్ను గుడ్డిది అయితే దేహం అంతయు గుడ్డిదైనట్టే. కాబట్టి సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే ఉద్దేశంతో ఆప్తాల్ డిపార్ట్మెంట్ వారు శాంతిరామ్ హాస్పిటల్ వారిచ్చే ఒక చక్కని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది ఈరోజు. అంతేకాకుండా శ్రావణ్ సార్ గారు డెంటల్ సమస్యలు ఉన్న వారికి, దంత సమస్యలు ఉన్న వారికి సపరేట్గా డిస్కౌంట్ ఇచ్చి వారు ఈరోజు క్యాంపును ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఉచితంగా ఓపీ చూడడం జరుగుతున్నది. దంత సమస్యలు ఉన్న వారికి డిస్కౌంట్ ఇచ్చి మరీ వారు ఈరోజు క్యాంపును ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, తర్వాత వచ్చేసి గుండి సామన్న సార్ గారికి, ఈ ఊరి గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. 2 మాటలు చెప్పండి సార్. మీరు ఇంకో 2 మాటలు చెప్పండి సార్. ముందుగా గ్రామ ప్రజలకి నా నమస్కారాలు అండి. నా పేరు డాక్టర్ పవన్, శ్రావణ్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నంద్యాల. ఇందాక సార్ మాట్లాడిన విధంగా మనము పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ గ్రామంలో ఈరోజు డెంటల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఆశిస్తుంది. థ్యాంక్ యూ. ముందుగా పులిమధ్య గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. ఈరోజు మేము శ్రావణ్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ తరఫున డెంటల్ క్యాంపు ఉచితంగా నిర్వహించడానికి వచ్చాం. శ్రావణ్ సార్ గారు చేసే ఎన్నో మంచి కార్యక్రమాలలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ తమకు ఉన్న పంటి సమస్యలను తొందరగా చూపించుకోవడం వల్ల సమయం తక్కువ మరియు ఖర్చు తక్కువతో అయిపోతుంది. ఆలస్యం చేసిన కొద్దీ అన్నీ ఎక్కువ అవుతాయి. కాబట్టి మీకున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రావణ్ డెంటల్ హాస్పిటల్ని అందరూ వచ్చి తమ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోగలరు. అసలు పెట్టుడు పళ్ళు, అలాగే ఫిక్స్డ్ పళ్ళు అయినటువంటి ఇంప్లాంట్స్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అయినటువంటి ఎత్తు వంకర పళ్ళకి అలైనర్స్, ఇలా ఎన్నో ట్రీట్మెంట్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నవి. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చేయి దింపండి అంకుల్.
పళ్ళన్నీ వెళ్ళినాయి కదా, తీపించుకొని కట్టించుకోవాల్సి వస్తుంది. బాగా పోయినాయి పళ్ళు, చెట్టు కట్టించుకో. చూపించుకుని రమ్మని ఈ కార్డు తీసుకొస్తే మీ ఇంట్లో ఫ్రీగా చూస్తారు ఇలా అని చెప్పి చెప్పు, సరేనా? కార్డు తీసుకొని రమ్మని చెప్పు వచ్చేటప్పుడు, ఓకేనా? చాక్లెట్ తింటావు కదా, కొత్తవా? అంత బాగా పుచ్చిపోతే నీట్గా తీసుకో. ఇది చూడు. ఓకేనా? పంపించలేదా? వెరీ గుడ్. చూడు అసలు నొప్పిలేదా? పోయినాయిరా, పుచ్చిపోయినాయి మనకు. ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను. 2 ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. అది అటుకే పెట్టుకున్నావు అనుకో, కింద వచ్చే పళ్ళ కూడా పుచ్చిపోయి ఇంత వాపు వస్తుంది. నొప్పి లేదు ఇప్పుడు నీకు? ఈ చివరి దగ్గర ఉంది. ఆ చివరి ఈ చివరి దగ్గర ఉంది. ఆ చివరికి సరదాలు ఉన్నాయి, అది పెట్టుకొని నేను చదువుకుంటా బాగా. నొప్పి కదా, ఉద్యోగ రేటింగ్ చేసినాను.